దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఉద్యమం ఉధృతమవుతోంది. తమ డిమాండ్లు సాధించుకునేంత వరకు తగ్గేదే లేదంటున్నారు అన్నదాతలు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ కి వస్తేనేమో రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని కావాలని వైసీపీ నేతలు కామెంట్ చేయడం మీద రగడ నడుస్తోంది. వీటన్నిటి మీద తమ విశ్లేషణను అందించడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. రైతుల ఉద్యమం ఎంత తీవ్రంగా నడుస్తుందో చూసాం కదండి సార్. ఇంతకు ముందు అలాగే నడిచింది. 2 ఏళ్ల క్రితం వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు, కొన్ని చట్టాలని రద్దు చేయాలని కోరారు. ఇంకోవైపు చూస్తేనేమో బీజేపీ గవర్నమెంట్ టర్మ్ గడిచిపోతుంది, మళ్ళీ రైతుల ఉద్యమం ఉధృతం అవుతుంది. సరే, దీని వెనక ఉన్న కారణాలు ఏంటి అంటే, ఒకవైపు పొలిటికల్ కారణాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైతులు భారీ ఎత్తున ఢిల్లీ వస్తున్నారు. అసలు ఢిల్లీయే రానివ్వకుండా అక్కడక్కడ సరిహద్దుల్లోనే, ఆ రాష్ట్రాల సరిహద్దుల్లోనే ఆపేయాలని కేంద్ర ప్రభుత్వము చాలా గట్టిగా సిమెంట్ దిమ్మెల దగ్గర నుంచి, ఫెన్సింగ్ ముళ్ళకంచెల దగ్గర నుంచి రకరకాలు వేసి ఇచ్చేస్తున్నది. వాళ్ళేమో ఈ సంగతి తెలిసే, అదంతా కిందసారి 20, 21, 22 సంవత్సరాల్లో వాళ్ళకి అనుభవం ఉంది కదా. సో ట్రాక్టర్ల నిండా పలుగులు, పారలు, సుత్తులు ఇవన్నీ వేసుకొని వస్తున్నామని వాళ్ళే చెప్పారు ఆ రోజు. చివరికి ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే బాష్పవాయు ప్రయోగాలు, రకరకాలుగా కొంచెం వైలెన్స్ నడుస్తున్నది అక్కడ. ఇది 3వ రోజు ఈ రోజుకి. అయితే ఒకవైపు ఏమో చర్చలు జరుగుతున్నాయి, ఒకవైపు ఏమో అక్కడ ఉద్యమం జరుగుతున్నది. రైతులు వాళ్ళనేమో ఢిల్లీ రానివ్వకుండా ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఎట్లా ఉంది అంటే, మీరు అన్నట్టు అసలు ఈ టైంలో వాళ్ళు ఎందుకు దీన్ని ఇచ్చేశారు అంటే, ఇది ఫ్రెష్ ఉద్యమం ఏం కాదు, ఇది కంటిన్యూటీ కొనసాగింపు ఉద్యమమే. 21, 22 సంవత్సరాల మధ్యలో ఒక 1 ఇయర్ పాటు వాళ్ళు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కూడా వాళ్ళు బీభత్సం చేసిన రోజులు మనం చూసాం. సో అప్పుడు మోడీ గారు ఆ సాగు చట్టాలను మేము రద్దు చేస్తున్నాము అని క్షమాపణ చెప్పారు. కానీ ఆ క్షమాపణ చెప్పారే కానీ వీళ్ళు ఇచ్చిన డిమాండ్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా సాల్వ్ కాలేదు. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి, ఆ ఉద్యమ సందర్భంగా చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వటము, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం దగ్గర నుంచి ఈ పంటలకి ఎంఎస్పి, గిట్టుబాటు ధర, మద్దతు ధరని చట్టబద్ధం చేయమంటున్నారు. చట్టబద్ధం చేస్తే ఏంటంటే అది ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు కూడా పెద్ద తలకాయ నొప్పి అవుతుంది అని చెప్పి కేంద్రం దాన్ని ఎట్లాగైనా సరే ఏదో రకరకాల మార్గాల ద్వారా వాటిని అటు చేసి ఇటు చేసి కొంచెం మాయ చేసి ఇది చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కానీ వీళ్ళు మాత్రం ప్రధానంగా ఆ డిమాండ్ మీద గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎంఎస్పీని చట్టబద్ధం చేయటం అనేది మెయిన్ ఇది వాడది. అట్లాగే అప్పుడు పెట్టిన కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఇంతవరకు కిందటిసారి ఉపసంహరిస్తామన్నారు కానీ ఇంతవరకు ఉపసంహరించరా. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళేమో 80% డిమాండ్స్ అన్ని మేము ఓకే అన్నాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు గవర్నమెంట్. కానీ వాళ్ళేమో అసలు అవేమి ఇంతవరకు మీ చర్చల్లోకి రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇటు అర్జున్ ముండా, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా అండ్ పీయూష్ గోయల్ వీళ్ళందరూ ఈ రోజు కూడా చర్చలు ఉన్నాయి మళ్ళీ. అయితే ఈ చర్చల్లో ఏంటంటే ప్రధానంగా పంటలకి, వరికి మద్దతు ధర ఇవ్వటం సాధ్యమా, మద్దతు ధర ఇవ్వటమే కాదు దాన్ని చట్టబద్ధం చేయటం, చట్టం చేయాలి. చట్టం చేస్తే ఏంటంటే క్షేత్రస్థాయిలో దాన్ని కంపల్సరీగా అమల్లోకి తేవటం అనేది మనకున్న ఆర్థిక వ్యవస్థలో చాలా అసాధ్యము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ 2 నెలల్లో. ఈ ఎలక్షన్స్ కి ఇది ఒక పెద్ద రైతులు చేస్తున్నది 3 రాష్ట్రాల రైతులు అయినప్పటికీ ఈ రైతులందరికీ దేశవ్యాప్తంగా సంఘీభావం ఉంది. ఎందుకంటే రైతులందరిది ఒకటే కామన్ ఎజెండా ఉంటుంది కదా, కామన్ సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ రైతులు కూడా, ఇతర రాష్ట్రాల రైతులు కూడా మద్దతు ధర మీదనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ధాన్యం కొనుగోళ్లు, ఆ కొనుగోళ్లలోనేమో వాళ్ళేమో రకరకాల ధరలు. ఒకే రోజు మన ఇద్దరము ఆ మార్కెట్ యార్డుకి పోతే మీకు ఒక ధర వస్తుంది, నాకు ఒక ధర వస్తుంది. ఏమండి, మీ పంటకి ఒక రకమైన నాణ్యత రేటు కడతారు, నాకు ఒక రకమైన నాణ్యత రేటు కడతారు, నాకు ఒక రేటు చెప్తారు, మీకు ఒక రేటు చెప్తారు. ఇట్లా ఎక్కడెక్కడ రైతు టు రైతుకే చాలా మధ్య వ్యత్యాసం ఉంటున్నది మద్దతు ధరల విషయం. సో అందుకని దేశవ్యాప్తంగా వాళ్ళకి మద్దతు ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మోడీ గారు దీని మీద ఎట్లా చర్య తీసుకుంటారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. రైతులు కూడా ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకోసారి పట్టుబడదామనే ఉద్దేశంతోనే వాళ్ళు దీన్ని మొదలుపెట్టారు టైమ్లీ. అయితే మోడీ గారికి ఒక సంకటం ఏంటంటే, ఆయనేమో ఎంతసేపటికి అయోధ్య, ఏమి భక్తి,
అట్లాగే అబుదాబిలో ఇంకొక హిందూ గుడి, అయోధ్యలో ఒక రాముడి గుడి, ఇవి బాగా ఫెచ్చింగ్ ఇస్తాయి నాకు అని చెప్పి చాలా హోప్ఫుల్ గా ఈసారి 400 పైచీలకు సీట్లు సంపాదిస్తాను, ఈసారి మరింత బలంగా కేంద్రంలోకి వచ్చి ఇంకా నేను చేయాల్సిన ఘనకార్యాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైతు ఉద్యమం ఎట్లా మలుపు తిరుగుతుంది, అది ప్రజల దృష్టిలో ఎటువంటి అభిప్రాయం కలిగిస్తుంది అనేది ఆయనకు నిజంగానే ఒక అగ్ని పరీక్ష కూడా. అందుకని కిందటిసారి ఏడాది పాటు సాగిన సమ్మెని ఈసారి అంత సుదూరంగా తీసుకెళ్లకుండా వీలైనంత వరకు భయం అయితే ఇప్పుడు కల్పిస్తున్నారు. యాక్చువల్లీ ఫీల్డ్లో అంతా టీర్ గ్యాస్ షెల్స్ అవి ఇవి ప్రయోగించి వాళ్ళని తరిమి కొట్టడము, పోలీసు లాఠీచార్జ్ చేయటం జరుగుతున్నాయి. ఇకపోతే ఇంకోటి చర్చల ద్వారా నయాన చెప్పడము, కొంచెం బతిమాలి బామాలి కన్విన్స్ చేసి వాళ్ళని ఏదో ఒక రకంగా మొత్తం మీద అయితే చర్చల టేబుల్ మీద ఉన్నారు రైతులు కూడా. ఒక కమిటీ వాళ్ళకున్న దాన్ని ఏమంటాము కోఆర్డినేషన్ కమిటీ కేంద్రంతో చర్చిస్తున్నది, రైతులు మాత్రం ఉద్యమం చేస్తున్నారు. ఈ రెండు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ముఖ్యంగా ఈ మద్దతు ధర విషయంలో ఏదైనా ఒక మధ్య మార్గాన్ని ఆలోచిస్తున్నారు. దాన్ని రైతులను కన్విన్స్ చేసి చెప్పి ఈ సమ్మెను త్వరలో విరమింపజేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం, అది దాదాపు 3 మంత్రుల కమిటీ అయితే రాత్రి మోళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తున్నది. నిన్న మొన్న అయితే రోజులో 3-4 సార్లు కూర్చున్నారు రైతులతో. ఈ రోజు కూడా అట్లాగే చర్చలు ఉన్నాయి. సో వీలైనంత త్వరలోనే దాన్ని పరిష్కరించాలని కేంద్రం భావిస్తున్నది. అది కనుక అయితే ఏమవుతుందంటే మోడీకి చాలా ఫెచ్చింగ్ ఇది. ఎందుకంటే మద్దతు ధర విషయంలో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను కనుక అమలు చేస్తే మరి మన స్వామినాథన్కేమో భారతరత్న అవార్డు ఇచ్చారు. నిన్నగాక మొన్న భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన సూచననే కనుక పాటించకుండా ఆయన సూచన కోసమే వీళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు మోడీ గారు ఏంటంటే ఒక రకంగా చట్టంలో ఇరుక్కుపోయినట్టే. ఆయన దగ్గర సమాధానం లేని పరిస్థితి ఉంది. అందుకని వీలైనంత వరకు సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితే ఆయనకి తప్పకపోవచ్చు. సరే, ఇవి అందరూ రైతుల సమస్యలే. ఉద్యమం చేస్తున్న వాళ్ళు కొందరైనా గానీ అందరూ అనుభవిస్తున్న ఇబ్బందులే ఇవై. అయితే గతంలో ఈ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. పంజాబ్ వెళ్లి మరి అప్పట్లో సీఎం గా ఉన్న కేసీఆర్ గారు చెక్కులు అందించడం, వాళ్ళకి సానుభూతి తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటారు ఈ ఉద్యమం పట్ల? ఇప్పుడు జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా రైతుల సమస్యలకు సానుకూలంగానే స్పందిస్తుంది. పైగా తెలంగాణలో కూడా ఈ మద్దతు ధర ఇష్యూ ఉన్నది. అయితే తెలంగాణ రైతులు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కంటే కూడా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి తెలంగాణ రైతులు ఎలా స్పందిస్తారు, వాళ్ళ భాగస్వామ్యం ఏమన్నా ఉంటుందా అనేది మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళకి మద్దతు ధర సమస్య ఉంది. ఇక్కడ మార్కెట్ యార్డులో వరి కుప్పలు పోసి రోజుల తరబడి నెలల తరబడి ఎండకెండుతూ వానకి తడుస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఈ సమస్య దేశవ్యాప్తము, తెలంగాణ వ్యాప్తం కూడా. సో వాళ్ళు తెలంగాణ నుంచి కూడా ఆ ఉద్యమానికి మద్దతు, ముఖ్యంగా సంఘీభావం, సాలిడారిటీ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైము కాంగ్రెస్ ప్రభుత్వం, యాక్చువల్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. అయితే కాంగ్రెస్ కూడా రైతుల పక్షాన నిలబడి బీజేపీని ఆ మద్దతు ధర విషయము చట్టబద్ధం చేయమని డిమాండ్ చేస్తుంది. చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది. ఈ ప్రభుత్వమే కాదు, బీజేపీ ఇతర ప్రభుత్వాలన్నీ కూడా దీని మీద ఇదే గనక ఉద్యమం ఇంకా కొన్ని వారాలు సాగితే డెఫినెట్గా కాంగ్రెస్, బీజేపీ ఇతర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇదే రూట్ లో డిమాండ్ చేయొచ్చు కూడా. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొన్నటిదాకా 3 రాజధానులు అన్నారు. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడేమో అమరావతి అన్నారు. ఇప్పుడు చూస్తే ఏ రాజధాని లేని రాష్ట్రంగా అది మిగిలిపోయింది వాస్తవానికి. అంటే ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు కాబట్టి. ఇప్పుడు నిన్న మొన్న కొత్తగా చూస్తేనేమో హైదరాబాద్ రాజధాని అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఎలక్షన్స్ కి ముందు ఇలాంటివి ప్రజల్లోకి ఎలా వెళ్తాయి? ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం వచ్చేసరికి 10 ఏళ్ళు అయింది రాష్ట్రం విభజన జరిగి. మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అమరావతి రాజధాని. అయితే అమరావతి అంటే అక్కడ ఏమీ లేదు, ఫిజికల్ గా భౌతికంగా ఏమీ లేదు. ఊహల్లో మాత్రం అమరావతి రాజధాని అంటే ఒక సగం వరకు క్లారిటీ వచ్చింది. ఇక అక్కడ పట్టణమే లేదు, అది నిర్మించటం జరగలేదు, టైం రకరకాల కారణాలు దానికి. ఇక జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊహ కూడా లేదు, అసలు అమరావతి అనేది లేదు, ఊహాజనితంగా కూడా లేకుండా చివరికి రాను ఏమైందంటే 3 రాజధానులు
అనే మళ్ళీ ఇంకొక ఊహా చిత్రం తెర మీదకి వచ్చింది. పోనీ ఆ 3 రాజధానులైనా మెటీరియలైజ్ అయిందా అంటే అది కూడా మళ్ళీ కోర్టు కేసుల్లో రకరకాల గొడవల్లో రాజకీయమయమైపోయి పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో 10 ఏళ్ళు పుణ్యకాలం గడిచిపోయింది. చట్టంలో ఏముంది? హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు, అంటే రేపు జూన్ 2వ తారీఖుకి అయిపోతుంది గడువు. అందుకని మళ్ళీ ఇప్పుడు వాటి నెక్స్ట్ అనేది తెర మీదకి వస్తున్నది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏమో చేతులు కట్టేసినట్టే. సుప్రీంకోర్టులో ఆ కేసు తేలేంత వరకు ఆయన ఏమి అడుగు వేయని పరిస్థితి. ఈలోపు ఆయన అక్కడ ఏదో క్యాంప్ ఆఫీస్ పెట్టి ఏదో ప్రత్యామ్నాయాలు వెతకాలని చూస్తున్నారు, కానీ అవి కూడా మెటీరియలైజ్ కావటం లేదు. దానికి కూడా మళ్ళీ అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పడంతో వాళ్ళు దాని మీద ఏమంటారు, మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఒక ఊహించని విధంగా ఒక కొత్త డిమాండ్ తెచ్చారు. ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఏ రాజధాని లేదు కాబట్టి, టైం అయిపోతుంది కాబట్టి దాన్ని పొడిగిస్తే గడువుని బాగుంటుంది అని. అది ఎవరు చేయాలంటే కేంద్రం చేయాలి. మళ్ళీ దానికి ఆ విభజన చట్టాన్ని సవరించాలి. మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు, అది కూడా తెలంగాణ ప్రభుత్వం ఆమోదంతో, తెలంగాణ ప్రజల ఆమోదంతో, అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో చేయాల్సి ఉంటుంది. అది పెద్ద చిన్న సాధారణ విషయం కాదు. అప్పుడు విభజనకి ఎంత కసరత్తు జరిగింది, ఎన్నేళ్ల కసరత్తు జరిగింది, ఎన్ని రాజకీయ పార్టీల నుంచి లెటర్లు తీసుకున్నారు. దాదాపు అదే స్థాయిలో మన అందరినీ కేంద్రంలో ఢిల్లీలో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి సమిష్టిగా ఒక నిర్ణయం చేయాల్సి ఉంటుంది. ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేయంగానే కేంద్రం పొడిగించే అవకాశం ఉండదు. సో అదొకటి. అయినా అసలు పొడిగించడానికి ఇది ఆంధ్రప్రదేశ్ నాయకుల ప్రభుత్వాల పొరపాటు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కూడా తాత్సారం చేసి గడువు దగ్గర పడుతున్న 2-3 నెలల్లో మళ్ళీ పొడిగించమని అడగటంలో హేతుబద్ధత అనేది లేదు. అందులో ఒక రాజనీతిజ్ఞత కూడా లేదు పాలకులకి. సో ఒకవేళ పొడిగిస్తారు, పొడిగించిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇట్లాగే ఉంటుంది. ఏమీ కాదు. దానికి తోడు ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ ని రాజధానిగా అడుగుతారా? 10 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా చేసి మళ్ళీ ఎంతసేపటికి మీరు చేయాల్సిన పని మానేసి ఆ హైదరాబాద్ని మనం పొడిగించుకుందామని అంటే ఆ డిమాండ్ని రేపు ఎన్నికల్లో ప్రజలు సమర్థిస్తారా? సమర్థించే అవకాశమే కనపడటం లేదు. పైగా తెలంగాణ అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎంతసేపటికి ఏంటంటే మనం ఇంకా పైగా అసలు చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రి తట్టాపుట్టా సర్దుకొని బస్సులో వచ్చేసి ఏపీకి హైదరాబాద్ను వదిలేసుకున్న తర్వాత ఇప్పటికీ ఇక్కడ ఏమీ లేవు. ఆ ఉన్న భవనాలన్నీ వాళ్ళకి అమ్మేయటము, అప్పగించడము చేసేసారు. ఇక రేపటి నుంచి ఉమ్మడి రాజధాని అంట అనే అవకాశం లేదు కదా, ఇప్పటికే లేదు. అటువంటి సందర్భంలో ఏంటంటే ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడగా ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా అయితే ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ నిన్న ఇంకో మంత్రి బొత్స సత్యనారాయణ గారు దానికి ఒక రకంగా రిజైండర్ లాంటిది ఆయన ఇచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ తరఫు నుంచి రిజైండర్ వచ్చింది. ఇప్పుడు అనౌన్స్ చేసింది గవర్నమెంట్ లో ఒక కీలకమైన వ్యక్తి, నేత. దానికి రిజైండర్ ఇచ్చింది కూడా ఒక మంత్రే. ఏంటి అంటే ఒక రాయి వేసి చూసారేమో సార్, అసలు ప్రజల నుంచి మిగతా ప్రతిపక్షాల నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ వస్తుంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అటువంటి కీలకమైన ప్రకటన ప్రభుత్వానికి తెలియకుండా ఇండివిజువల్ గా ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా చేసే అవకాశం ఉండదు. అయితే ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. అది ఇది ఇప్పుడు మేమైతే వైజాగ్ మనకి 3 రాజధానులు ఉంటాయి, కాకపోతే ఆ కోర్టులో చేరిన తర్వాత చేస్తాం అది ఇది అని చెప్పారు. దాన్ని కొంచెం ప్యాసిఫై చేయడానికి ట్రై చేశారు, కానీ ఏమైనా అది ఒక కొత్త వివాదం అవుతుంది. ఆ వివాదాన్ని రూలింగ్ పార్టీ, ముఖ్యంగా పాలక పార్టీ వైపు నుంచి ఆ వివాదం రావటం అనేది నిజంగా విచారించాల్సిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు.